అనగనగా ఓ చిన్న పల్లెటూరులో వర్షాకాలం తలుపు తట్టిన రోజుల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చంద్రిక, హరిత కలిసి ఓ పాత ఇంట్లో నివసించేవారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటంతో పెద్దదైన చంద్రిక తన చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అన్ని బాధ్యతలు భుజాన వేసుకుంది. కాని ఆమెకు చిన్న లోపం ఉంది. డబ్బు విషయంలో చాలా పిసినారి. దేనికైనా ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించేది. ఒక రోజున బాగా వర్షం కురుస్తుంది. అక్క, వర్షం వస్తుంది. ఈ సమయంలో వేడివేడిగా బజ్జీలు కానీ పకోడీలు కానీ వేసుకుంటే భలే ఉంటుంది అక్క. పకోడీలా వద్దులే చెల్లి, ఉల్లిపాయలు చాలా రేటు ఉంది, పైగా నూనె కూడా అయిపోతుంది. ఏంటక్క, తినే విషయంలో కూడా లెక్కలేస్తూ ఉంటావు. మనం నెలకి సరిపడా సరుకులు మాత్రమే తెచ్చుకుంటాం చెల్లి. అవి మాత్రమే మనం వాడుకోవాలి. డబ్బుని దాచుకోవాలి. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో అదే కదా మనల్ని కాపాడేది. అక్క, ఈరోజు ఉంటామో పోతామో కూడా తెలియని జీవితాలక్క మనవి. ఉన్న రోజులు ఏం తినాలనుకుంటే అది తినాలి, ఏం చేయాలనుకుంటే అది చేయాలి. అంతే తప్ప ఇలా తినే విషయంలో కూడా నీ పిసినారుతనం ఏంటక్క? నువ్వేమైనా చెప్పు చెల్లి, నేను ఇలాగే ఉంటాను. నువ్వు ఎంత చెప్పినా మారు. నువ్వు పిసినారు అని తెలిసి కూడా పకోడీలు వేసుకుందాం అని అడిగాను చూడు, నాకే బుద్ధి లేదు లెక్క అంటూ అలిగి కూర్చుంటుంది హరిత. చంద్రిక ఏదో ఒకటి చేసి హరితని బుజ్జగిస్తుంది. పకోడీలు మాత్రం చేయలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. చంద్రిక మాత్రం తన పిసినారితనాన్ని వదులుకోలేదు. వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఆ వర్షం వల్ల ఇంట్లోకి నీరొస్తుంది. హరిత, ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళని బయటకేసేద్దాం. ఇలా ఎన్ని రోజులక్క వర్షం వచ్చిన ప్రతిసారి ఇలా నీళ్ళని బయటకు వేయడం? అంతే కదా చెల్లి, ఇంట్లో నీళ్ళని అలానే ఉంచలేం కదా. అక్క, ఇంటి పైకప్పు మారిస్తే ఇట్లాంటి సమస్యలు ఏం రావు కదా. దానికి చాలా ఖర్చు అవుతుంది కదా చెల్లి. మనం ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా, ఇంట్లో నీరు బయటకు వేస్తే సరిపోతుంది, ఎలాంటి ఖర్చు ఉండదు. నీకు నీ పిసినారితనం ఎవరి నుంచి వచ్చిందో ఏముంటానమ్మా అని హరిత అంటుంది. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఇంట్లోకి నీళ్ళొస్తే బయటికి వేస్తూ, తినే విషయంలో లెక్కలేస్తూ చంద్రిక తనదైన జీవన విధానంతో ముందుకు సాగుతుంది. కానీ హరితకి మాత్రం ఈ వ్యవహారం నచ్చటం లేదు. చంద్రిక మీద చాలా కోపంగా ఉంటుంది. అక్క, నీ పిసినారితనంతో నన్ను చాలా బాధ పెడుతున్నావు. సరిగ్గా ఫుడ్ కూడా పెట్టట్లేదు. నాకేమైనా కావాలంటే దాన్ని కూడా లెక్కలేస్తావు. అదే మన అమ్మ నాన్న ఉంటే ఇలా చేసేవారు కాదు. నాకు కావలసినవన్నీ ఇచ్చేవాళ్ళు. చెల్లి, నేనేం చేసినా మన ఇద్దరు బాబు కోసమే కదా, నీకెందుకు అది అర్థం కావటం లేదు అని చంద్రిక అంటుంది. హరితకి అర్థమైంది వాళ్ళక్క ఇక మారదు అని. ఒకరోజు రాత్రి వర్షం గట్టిగా పడుతుంది. మురుగునీరంతా ఇంట్లోకొచ్చేస్తుంది. హరితకేమో నిద్ర పట్టదు. వచ్చిన నీటిని బయటకు వేస్తూ ఉంటారు అక్క చెల్లెలిద్దరు. అలాగే ఉదయం అయింది. హరిత కోపంతో, అక్క, ఇప్పుడు ఖచ్చితంగా మన ఇంటి పైకప్పు వేయాల్సిందే. లేకపోతే వర్షపు నీటి వల్ల ఇంట్లో గోడలు నానిపోయి ఇల్లు పాడైపోయే అవకాశం ఉంది. ఇల్లు పడిపోతుంది కూడా. అయ్యో చెల్లి, అలాంటిదేం జరగదు. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటా. ఇలా వర్షాకాలం మొత్తం నిద్ర లేకుండా గడపడం నా వల్ల కదక్క. నేనైతే వర్షపు నీటిని బయటకు వెయ్యను. ఇక నీ ఇష్టం. నువ్వేం చేయదురా చెల్లి, అన్నీ నేనే చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రం అక్కా చెల్లెలిద్దరూ సరుకుల కోసం కిరాణా కొట్టుకి వెళ్తారు. బోరున వర్షం, గాలి, ఊళ్ళో చాలా చెట్లు ఆ గాలి వల్ల కింద పడిపోతాయి. హరిత ఆ వర్షం చూసి భయపడిపోతుంది. ఇంటికేమైనా అవుతుందేమోనని. కానీ చంద్రిక మాత్రం ధైర్యంగా ఉంటుంది. అక్క, వర్షం చూసావా ఎలా వస్తుందో? గాలి కూడా ఎక్కువగానే వస్తుంది. వర్షపు నీళ్ళని ఇంట్లోకి వచ్చేసి ఉంటాయి. పైకప్పు వేసుకునుంటే మనం ఇలా భయపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఏమో చెల్లి, ఈ వర్షం చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనకున్నది ఇల్లు మాత్రమే. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, నువ్వే వినట్లేదు కదా. కొద్దిసేపటికి ఆ వర్షం ఆగిపోయింది. వర్షం ఆగగానే కిరాణా కొట్టు నుండి ఇంటికి వెళ్తారు. అప్పటికే చంద్రిక వాళ్ళ ఇల్లు పడిపోయి ఉంటుంది. ఇంట్లో ఉన్న డబ్బులు, వంట సామాన్లు వర్షపు నీటిలో కొట్టుకొని పోతాయి. అయ్యో నా డబ్బులు, నా వంట సామాను అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది చంద్రిక. ఆ అరుపులు విని ఊరి జనాలందరూ అక్కడికి వచ్చారు. చంద్రిక, హరిత ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఊరి జనాలు వాళ్ళని ఓదార్చి ధైర్యం చెప్తారు. అంతలోనే శేఖర్, నీ పిసినార్తనంతో మీ చెల్లెల్ని చాలా బాధ పెడుతున్నావు. నువ్వు ఇలానే ఉంటే నువ్వింకా చాలా కష్టాలు పడతావు. నిజమే శేఖర్ అన్న, మీరు చెప్పింది. నేను ఇంటి పైకప్పు వేపిద్దామంటే వినకుండా తన పిసినారితనంతో ఇలా చేసింది. ఇప్పుడు చూస్తే ఉండడానికి ఇల్లు లేదు. ఉన్న డబ్బులన్నీ వర్షంలో కొట్టుకుపోయాయి. హరిత, ఊరి వాళ్ళమంతా కలిసి సహాయం చేస్తాం, మీరేం భయపడకండి అని శేఖర్ ధైర్యం చెప్తాడు. ఊళ్ళో వాళ్ళంతా అందుకు ఒప్పుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
చూసావక్క, నువ్వు దాచిన డబ్బులు కూడా కొట్టుకుపోయాయి. అదే డబ్బులతో ఇంటి పైకప్పు వేయించుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. ఇలా ఇల్లు లేకుండా బయట ఉండేవాళ్ళం కాదు. నన్ను క్షమించు చెల్లి. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. చాలా మొండిగా ప్రవర్తించాను. డబ్బుంటేనే అన్నీ ఉంటాయి అనుకున్నా. అది అబద్ధమని నాకు ఇప్పుడే అర్థమవుతుంది చెల్లి. సరే అక్క, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా, నాకు అది చాలు. అక్కా చెల్లెళ్ళు ఊరి వాళ్ళ సహాయంతో తాత్కాలికంగా ఉండటానికి ఒక గుడిసెను ఏర్పాటు చేసుకున్నారు. హరిత చలికి వణుకుతూ ఉంటుంది. అది చూసిన చంద్రిక చాలా బాధపడుతూ ఉంటుంది. హరిత, నా వల్లే కదా నీకు ఈ కష్టాలు. నన్ను క్షమించు చెల్లి. అక్క, ఇక ఇలా బాధపడుతూ ఉంటే రోజులు గడవు. మనం ఒక చిన్న టీ కొట్టు పెట్టుకోవాల్సిందే. టీ కొట్టా? మన దగ్గర డబ్బులు లేవు కదా చెల్లి. అక్క, మన పాత ఇంట్లో కొన్ని సామాన్లు అలాగే ఉన్నాయి కదా, వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో టీ కొట్టు పెట్టుకుందాం. మంచి ఐడియా చెప్పావు చెల్లి. వర్షంలో కొట్టుకొని పోతుంటే నేను కొన్ని వస్తువుల్ని పక్కన పెట్టాను. అవి అమ్మేసి ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుందాం. అలా అక్కా చెల్లెలిద్దరూ పాత ఇంట్లో వస్తువులన్నీ తీసుకుని సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర అమ్ముతారు. ఆ వచ్చిన డబ్బుతో ఒక చిన్న టీ స్టాల్ని పెడతారు. చెల్లి, ఇదే మనకి మొదటి రోజు. భగవంతుడు కాపాడాలి. భయం వద్దక్క. మనం నిజాయితీగా పనిచేస్తే దేవుడు కూడా మన వైపే ఉంటాడు అని హరిత అంటుంది. ఊరివారందరూ షాక్ అవుతూ ఉంటారు. పిసినారి చంద్రిక టీ కొట్టు పెట్టిందంటే మరి వాళ్ళందరికీ ఆశ్చర్యమే కదా. కొంతమంది అయితే మొదట్లో ఎవరూ నమ్మలేదు. టీ రుచి చూసిన తర్వాత మాత్రం అందరికీ నమ్మకం వచ్చింది. ఆ టీ కొట్టుని అందరూ పిసినారి చంద్రిక టీ కొట్టు అని పిలిచేవారు. అలా టీ కొట్టు వ్యాపారం బాగా జరిగింది. కొన్ని వారాల్లోనే టీ స్టాల్ పేరు ఊరంతా మారుమోగిపోయింది. పక్కూళ్ళ వాళ్ళు కూడా టీ తాగడానికి రావటం మొదలైంది. దాన్ని చూసి చంద్రికకి ఒక మంచి ఆలోచన వచ్చింది. హరిత, మనం ఇప్పుడు వేడివేడి పకోడీలు బజ్జీలు కూడా వేద్దాము. నిజంగా నువ్వేనా అక్క? నువ్వే ఇలా చెప్తున్నావా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నేను అప్పటి చంద్రికని కాదు, చాలా మారిపోయింది చెల్లి. ఇక ఆ రాత్రి చంద్రిక హరితకు వేడివేడి పకోడీలు చేసి పెట్టింది. అది చూసి హరిత ఆనందంతో ఏడుస్తుంది. అక్క, నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు. నువ్వు మారిపోయావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అది చాలు చెల్లి. మనం అనుకున్నాం కదా బజ్జీలు కూడా వేద్దామని. వేద్దాం అక్క, రేపటి నుంచే. అలా చంద్రిక తన పిసినారి ఆలోచనల నుండి బయటపడింది. టీ కొట్టు, బజ్జీల బండి విజయవంతం కావటమే కాదు, ఆమె ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చింది. వచ్చిన డబ్బులతో కొత్తిల్లు కట్టుకుంటారు. చంద్రిక ఆనందంతో ఒక రోజున, చెల్లి, నీ నమ్మకమే నన్ను మార్చింది. నా కళ్ళు తెరిపించావు చెల్లి. మనం కలిసి నమ్మకంగా ముందుకెళ్ళినప్పుడే జీవితం మనకి కొత్త మార్గం చూపిస్తుందక్క. మారడం మొదలు పెడితే మిగతా ప్రపంచం మారుతుంది. ధనం కాదు, ధైర్యమే ఆస్తి. ఆ రోజు నుండి పల్లెటూరి వారికి చంద్రిక కేవలం పిసినారి చంద్రిక మాత్రమే కాదు, పిసినారి నుంచి పూర్తిగా మారిన చంద్రిక అయింది. ఆమె కథ అనేక మందికి మార్గదర్శకంగానూ మారింది. ఆ చిన్న టీ కొట్టు పక్కన ఇలా రాసుంటుంది: ఆస్తి పోయినా నమ్మకం పోకూడదు అని. తప్పు తెలుసుకొని మారిన మనిషే నిజమైన మహానుభావుడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నారాయణపురం అనే ఊళ్ళో చంద్రిక, హరిత అనే ఇద్దరు అక్కా చెల్లెలు ఉండేవారు. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుండి వాళ్ళని వాళ్ళ తాతయ్య సుబ్బయ్య ఎంతో గారాబంగా, తల్లి తండ్రి లేని లోటు లేకుండా పెంచుతున్నాడు. చంద్రిక, హరిత చలాకీగా ఎలాంటి గొడవలు లేకుండా ఇంటి పని బయట పని కలిసి చేసుకునేవారు. అలా ఒకరోజు హరితకి ఉదయాన్నే బాగా ఆకలేస్తుంది. తనకి వాళ్ళక్క చేసే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. చంద్రిక కిచెన్లో ఉంటే అక్కడికి వెళ్తుంది హరిత. అక్క, ఏంటి నీ గోల ఉదయాన్నే? ఇక్కడే ఉన్నా కదా, అంతలా కేకలు ఎందుకేస్తున్నావు? అక్క, నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు చేసే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. చేసి పెట్టవు? సరే చెల్లి, కాసేపు ఆగి చేస్తాలే. ఇప్పుడైతే నేను చేసిన వంట తిను. అక్క, ఇప్పుడే చేసి పెట్టు. ఇవాళ మొత్తం నువ్వు ఏ పని చెప్పినా ఆ పని నేను చేస్తాను. తినే వరకు వదిలేలా లేవు కదా హరిత. సరే ఆగు, చేసి పెడతాను గాని అని పొయ్యి వెలిగించి హరిత కోసం ఆమ్లెట్ వేస్తుంది. చంద్రిక వెళ్లి ఆమ్లెట్ ఇచ్చింది హరితకి. హరిత చంద్రికిచ్చే ఆమ్లెట్ తీసుకుంటూ, అక్క, నీ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్లుంది. ఆమ్లెట్ నువ్వు చేసిన విధంగా అసలెవ్వరూ చేయలేరు అంటూ అక్కని పొగుడుతూ ఉంటుంది చెల్లెలు. ఆపవే హరిత నీ పొగడతలు. హరిత పొగడ్తలకి ఎంతో మురిసిపోతుంది చంద్రిక. అంతలోనే వాళ్ళ తాత పొలం నుండి ఇంటికొస్తాడు. ఏంటమ్మా చంద్రిక, ఇంట్లో ఈ గుమగుమలు? ఇంత ఉదయాన్నే ఏం చేశావు? చాలా మంచి సువాసన వస్తుంది.
తాతయ్య, చెల్లికి ఎగ్ ఆమ్లెట్ తినాలనిపించింది, అందుకే తన కోసమని ఎగ్ ఆమ్లెట్ చేశాను తాతయ్య. సరేనమ్మా చంద్రిక, నాకు కొంచెం అన్నం పెట్టు. నేను తిని మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే పంటని దొంగలెత్తుకెళ్ళిపోతారు. అలాగే తాతయ్య, వచ్చి కూర్చోండి. అనగానే సుబ్బయ్య భోజనానికి కూర్చుంటాడు. చంద్రిక వాళ్ళ తాతయ్యకు తను చేసిన అన్నం పెడుతుంది. చంద్రిక పెట్టిన అన్నం తిని పొలం దగ్గరికి వెళ్తాడు సుబ్బయ్య. చంద్రిక, హరిత ఇంట్లో పనులు చేసుకుని కూలి పనికి వెళ్తూ, అక్క, మన పొలంలో పంట రాగానే వెంకటేశానికి ఇవ్వాల్సిన అప్పు మొత్తం ఇచ్చేద్దాం. అవును చెల్లి, అప్పు మొత్తం తీర్చేస్తే మన కష్టాలిక తీరినట్లే. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుబ్బయ్య పొలంలోని టమాటా పంట బాగా కాస్తుంది. సుబ్బయ్య ఆ పంటను చూసి ఎంతో మురిసిపోయి తన అప్పులన్నీ ఈ పంటమ్మగా వచ్చే డబ్బులతో కట్టేయచ్చు అనుకుంటాడు. ఇక సాయంత్రం 6 గంటలైంది. రోజులాగానే సుబ్బయ్య పొలం దగ్గర నుండి ఇంటికొస్తాడు. చంద్రిక, హరిత, ఇలా రండమ్మా అంటూనే ఇంట్లో ఉన్న అక్క చెల్లెలిద్దరూ తాతయ్య దగ్గరికి వస్తారు. ఏంటి తాతయ్య పిలిచావు? చంద్రిక, హరిత, మన టమాటా పంట బాగా కాసిందమ్మా. రేపు పంటను కోసి పట్నం వెళ్ళి అమ్ముదాం తల్లి. అలాగే తాతయ్య, మేం కూడా తెల్లవారుజామునే లేచి పనులన్నీ చేసుకుని పొలం దగ్గరికి వస్తాం. మన టొమాటో పంటని కోసి అమ్ముకుందాం. సుబ్బయ్య సంతోషపడ్డాడు. అలా రాత్రి 10 గంటలవుతుంది. పెద్ద గాలి, ఆ గాలితో పాటుగా పెద్ద కుండపోత వర్షము మొదలవుతుంది. సుబ్బయ్య, చంద్రిక, హరితలు ఇంటి బయటకొచ్చి ఆ వర్షాన్ని చూసి భయపడుతూ ఉంటారు. తెల్లవారింది. ఆ ముగ్గురు కలిసి పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ టమాటాలు మొత్తం కింద పడి నాశనం అవటం చూసి బోరున ఏడుస్తారు ముగ్గురు. అయ్యో, పంట మొత్తం పాడైపోయిందే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పెలా తీర్చాలి? బాధపడకు తాతయ్య, మనమే ఏదో ఒక మార్గం చూసుకుందాం. బాధపడకుండా ఎలాగుంటానమ్మా? కళ్ళ ముందే ఇంత పంట నాశనం అయ్యింది. పెద్దవారైన మీరెలా ఉంటే మాకు కూడా బాధిస్తుందిగా తాతయ్య అని సుబ్బయ్యని ఇద్దరూ ఇంటికి తీసుకుని వెళ్తారు. మరుసటి రోజు అప్పిచ్చిన వెంకటేశం ఇంటికొస్తాడు. సుబ్బయ్య, చెప్పండి వెంకటేశం బాబు, ఏంటి ఇలా వచ్చారు? ఎందుకొచ్చానో తెలీదా? తెలియనట్టు అడుగుతున్నావేంటి సుబ్బయ్య? నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుల కోసమే వచ్చాను అని కోపంగా అంటాడు వెంకటేశం. బాబు, పంట అమ్మితే మీ కప్పంతా తీర్చాలనుకున్నాను. పంట చేతికొచ్చేలోపే వర్షం పడి పంటంతా నష్టమైపోయింది. ఏదోటి చేసి మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను బాబు. అవన్నీ నాకు తెలియదు సుబ్బయ్య. నాకు ఇవ్వాల్సిన డబ్బులు 1 నెలలోపు ఇవ్వు. బాబు, నెలలోపు అంటే కష్టం కదయ్యా. నేనసలే పొలం మీదే ఆధారపడి బతుకుతున్నాను అని ఎంతో బాధగా చెప్తాడు. నువ్వేం చేసిస్తావో నాకు తెలియదు సుబ్బయ్య. నాకు ఇవ్వాల్సిన డబ్బులు నెలలోపు ఇవ్వాలంతే. వెంకటేశం అన్న మాటలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు దూరం నుండి వింటారు. చంద్రిక అక్కడికొస్తుంది. బాబుగారు, నా దగ్గర మేము దాచుకున్న డబ్బులున్నాయి, ఆ డబ్బులు మీకు ఇస్తాను, అవి తీసుకోండి. నువ్విచ్చే డబ్బులు సరిపోవమ్మా అని వెటకారంగా అంటాడు. ఇప్పటికైతే డబ్బులు తీసుకోండి బాబు, కొన్ని రోజుల తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చేస్తాము. నాకు మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వండి అని అక్కడి నుంచి వెళ్తాడు వెంకటేశం. సుబ్బయ్య కూడా బయటికి వెళ్తాడు, ఎవరినైనా అప్పడుగుదాము అని. అప్పుడు అక్కా చెల్లెలు జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లి, ఏదో ఒకటి చేసి వెంకటేశానికి ఇవ్వాల్సిన డబ్బులంతా ఇచ్చేయాలి. అవునక్క, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇక సాయంత్రం అయింది. హరిత, చంద్రిక కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఎగ్ నూడిల్స్ బండి కనిపిస్తుంది. అక్క, ఎగ్ నూడిల్స్ తిందామక్క. అలాగే చెల్లి, తిందాం. కూరగాయలన్నీ కొని నూడిల్స్ బండి దగ్గరకు వెళ్తారు. వెళ్లి నూడిల్స్ తిని ఇంటికి బయలుదేరతారు. హరితకి నూడిల్స్ చాలా బాగా నచ్చుతాయి. అక్క, నూడిల్స్ చాలా బాగున్నాయి కదా? నిజమే చెల్లి, నాకు కూడా నూడిల్స్ బాగా నచ్చాయి. అంతలోపే హరిత, అక్క, నాకైతే ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా మన ఊర్లో ఒక నూడిల్స్ బండి పెడితే? మంచి ఆలోచన హరిత, కానీ మన ఊర్లో నూడిల్స్ బండ్లు ఉన్నాయి కదా అక్క. మనం వాళ్ళు చేసేలా కాకుండా కొంచెం స్పెషల్గా చేద్దాం. స్పెషల్ అంటే మనం చికెన్ నూడిల్స్ పెడదాం. మన ఊర్లో ఎలాగో లేవు కదా. సరే చెల్లి, తాతయ్యకి చెప్దాం ముందు. తాతయ్య ఒప్పుకుంటారో లేదో. అవును, కానీ తాతయ్యని మాత్రం ఎలాగైనా మనం ఒప్పించాలి. అలా మెల్లిగా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. చంద్రిక, హరితలు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళకొచ్చిన ఆలోచన గురించి చెప్తారు. తాతయ్య, మేము నూడిల్స్ బండి పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు వచ్చిన డబ్బులతో మన అప్పు కూడా తీరిపోతుంది కదా. నూడిల్స్ బండా? మనకెందుకు తల్లి అవన్నీ? నేనేదైనా చేసి అప్పు తీరుస్తానులే.
ఇప్పుడు నూడిల్స్ బండి పెట్టడానికి కూడా డబ్బు లేవుగా. తాతయ్య, మా దగ్గర మేము దాచుకున్న డబ్బులున్నాయి కదా, ఆ డబ్బులతో చిన్నగా మొదలు పెడదామని. ఆ డబ్బులు మీరే ఉంచుకోండి తల్లి, ఏదైనా అత్యవసరానికి ఉపయోగంగా ఉంటాయి. మాకేం అవసరం ఉంటుంది తాతయ్య, మీరున్నారు కదా మమ్మల్ని చూసుకోవడానికి, అది చాలు. సరే తల్లి, ఇంకా మీ ఇష్టం. అక్కా చెల్లెలిద్దరూ సంతోషించి మరుసటి రోజు నుండి నూడిల్స్ బండి పెడతారు. వాళ్ళూర్లో ఏ ఒక్కరూ కూడా ఆ బండి దగ్గరికి రాలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. అక్కా చెల్లెలిద్దరూ ఒకరోజు దీనంగా కూర్చుంటారు. హరిత ఇలా అంటుంది. అక్క, ఇలా ఉంటే కష్టం, మనకున్న అప్పులు తీరవు, మనమే కొత్తగా ఆలోచించాలి. అవునే హరిత, ఏదైనా కొత్తగా చేద్దాం, అప్పుడు జనాలు కూడా బాగా వస్తారు. అలా ఆ రాత్రంతా అక్కా చెల్లెలిద్దరూ నిద్రపోకుండా ఆలోచిస్తారు. అప్పుడే హరితకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అక్క, నువ్వు చేసే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది, మా ఊర్లో కూడా ఎవ్వరికీ అలాంటి బండి లేదు. అవును చెల్లి, రేపటి నుంచి మొదలు పెట్టేద్దాం. అలా మరుసటి రోజు స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ అని బోర్డ్ చేంజ్ చేస్తారు. చంద్రిక వేసే స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ వాసన ఊరు మొత్తం వస్తుంది. ఊర్లో జనాలంతా అక్కడికి వస్తారు. అందులో ఒక వ్యక్తి, చంద్రిక, నువ్వు వేసే ఆమ్లెట్ వాసన ఊరు మొత్తం వస్తుంది, నాకు ఒక ఆమ్లెట్ వేసి పెట్టు. చంద్రిక అలాగే అంటూ ఆమ్లెట్ వేస్తుంది. సుధాకర్ ఆమ్లెట్ తింటూ, అమ్మా చంద్రిక, ఇంత రుచికరమైన ఆమ్లెటు నేనెక్కడా తినలేదు, చాలా బాగుందమ్మా నువ్వు వేసిన ఆమ్లెటు. చంద్రిక ఆ మాటలు వినగానే సంతోషపడుతుంది. అలా కొన్ని రోజులకే వాళ్ళ స్పెషల్ ఎగ్ ఆమ్లెట్ పక్కూరిలో కూడా తెలుస్తుంది. ఆమ్లెట్ తినటం కోసం పక్కూరి వాళ్ళు కూడా వచ్చి తిని వెళ్ళేవారు. అలా వాళ్ళ వ్యాపారంలో వచ్చిన డబ్బులతో వెంకటేశానికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు అక్కా చెల్లెలు. అంతేకాకుండా ఒక కొత్త ఇల్లు కూడా కొంటారు. అది చూసి సుబ్బయ్య తన మనవరాళ్ళిద్దరూ బాగుపడినందుకు, కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వస్తున్నందుకు ఎంతగానో సంతోషపడతాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.